పక్క చూపులు చూడకూడదు, వంకర చూపులు చూడకూడదు. ఎవరేం చేస్తున్నారా అనే విషయాన్ని మనం పట్టించుకో. బాబా భాష గారి దగ్గరికి వచ్చినట్ట, వచ్చి భాష మందిరానికి రానిస్తాను. నేను మందిరానికి రానండి, అమ్మా ఏం జరిగింది, ఎందుకు నువ్వు మనసులో బాధపడ్డావు, నొచ్చుకున్నావు అని అంటే, అందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు, అందరూ నా వైపు చూసి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు, అందరూ నన్ను గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను వచ్చినప్పుడు చెవులు కొనుక్కుంటూ ఉంటారు, అటు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటారు, నన్ను చూస్తేనే చేస్తున్నారు, వాళ్ళు ఇట్టు ఉన్నారు, వీళ్ళు ఇట్టు ఉన్నారు, వాళ్ళు ఇట్టు ఉన్నారు, అందుకే నాకు ఆబుద్ధి కావట్లేదని ఎన్నెన్నో చెప్పుకొచ్చినట్టు. ఆయన ఒక గ్లాసులో పాలు నిండా పోసి, ఇది వలక్కోకుండా నిండుగా పోసి, పాలు గ్లాసులో నిండుగా పోసి ఇది వలక్కోకుండా ఈ మందిరం నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క 2-3 సార్లు తిరిగి రామ్మా అన్నట్టు. సరే పట్టుకుంది, ఇంక పక్కకి వస్తుందా, ఇంక ఎంతసేపు ఆ ధ్యాస ఎక్కడ ఉంది, పాల గ్లాస్ మీదే ఉంది. అంటే ఎక్కడైతే ఇంత పోతే భాషకారు చెప్పిన మాట వృధ అయిపోతుంది కదా. ఇది వలక్కోకుండా నువ్వు వెళ్ళి అటు ఇటు తిరిగి రామ్మా 3 సార్లు అన్నాడు. ఒక బొట్టుబడి కింద వలకూడదు, ఒక శభాష్ అనిపించుకుంటావు. ఆ పట్టుదల కోసం వలక్కోకుండా పక్కకి చూడకుండా, పక్కన శబ్దాలు చేస్తున్నారు, పక్కన అదేది మాట్లాడుతున్నారు, ఏదేదో అనుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు అని పట్టింపులేక ఏం చేస్తుంది, ఈ గ్లాసులో వాళ్ళు ఎక్కడైనా ఒలిగిపోతాయేమోనని అడుగులేసుకుంటూ గ్యాస్ అంతా కూడా కదులుతున్నాయేమోనని చెప్పేసి, ఎక్కడన్నా పడిపోతాయేమో నా మాట పోతుందని చెప్పేసి ఎంత జాగ్రత్తగా 3 సార్లు తిరిగిందంట. 3 సార్లు అలా చక్కగా ఆయన చెప్పినట్టు, భాషగా చెప్పినట్టు తిరిగి వచ్చింది. తిరిగి వస్తే తెచ్చేసాను భాష గారు అన్నట్టు. ఒలికిని అమ్మ అంటే వలక్కోకుండా జాగ్రత్తగా తెచ్చాను. నువ్వు తిరుగుతున్నప్పుడు ఎవరేం మాట్లాడుకున్నారమ్మా, నేను చూడలేదయ్యా, నేను చూడలేదు. మరి నీ గురించి ఎవరెవరు చెవులు కొడుకుని గుసగుసలాడుకున్నారు, నేను చూడనా. మరి ఏం చేస్తున్నావు చూడకుండా, ఈ పాలగ్రాస్ అంటే చూస్తా ఉన్నా. అదేనమ్మా నేను నీకు నేర్పాలనుకున్నాను, అదే నీకు నేర్పాలనుకున్నాను. నువ్వు వచ్చిన కాడి నుంచి వాళ్ళేక వేయలేక పక్కోలేక చూస్తున్నావు, పక్కోలు తప్పులు పడతాక ప్రయత్నం చేస్తున్నావు, పక్కోల లోపాలను వెతుకుతున్నావు, పక్కోల మీద ఒక సాకులు చెప్పాలనుకుంటున్నావు. వాడు ఒకవేళ ఏదైనా అనుకుంటుండొచ్చు, నా గురించే అనుకుంటున్నావు, ఏదైనా నా గురించి అనుకుంటున్నావు, చూసిన నా గురించి అనుకుంటున్నావు, మాట్లాడిన నా గురించి అనుకుంటున్నావు. కారణం ఏంటంటే నువ్వు వాక్యం మీద ధ్యాస పెట్టుకోకుండా, దేవుడి మీద దృష్టి పెట్టుకోకుండా, ఇటువైపు నువ్వు శ్రద్ధ చూపుకోకుండా, ఇరుగు పొరుగు వైపు, పక్కవాళ్ళ ముందోళ్ళ వైపు, వచ్చేవాళ్ళ వైపు, వెళ్ళేవాళ్ళ వైపు చూస్తున్నావు. కాబట్టి నీకు అన్నీ కూడా ఏమవుతున్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా నా గురించే చెడుగా అనుకుంటున్నాను, నేను మందిరం మానేయాలనుకుంటున్నాను. నువ్వు పాల గ్లాసు మీద పెట్టిన దృష్టి దేవుడి మీద పెడితే నువ్వు మందిరం ఎప్పుడు కూడా మానేయాలని అనుకోవమ్మా అన్నాడు. అప్పుడు ఆలోచించింది అమ్మ, అవునయ్యా నాదే పొరపాటు. చాలాసార్లు మనుషులుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే నేను మందిరానికి రాలా, అందుకే అక్కడ చేసింది కాబట్టి రాలా, ఆయన పెట్ట ఉంది కాబట్టి రాలా, అతను అన్నాడు కాబట్టి రాలా, లేదా ఇలా జరిగింది కాబట్టి రాలని మనుషుల వైపు చూడటం వల్లే మందిరానికి వెళ్ళకపోతున్నారు. కానీ దేవుడి వైపు చూసినాడు ఎవరు ఏమన్నా అనుకున్నా కూడా అది ఇలా భక్తి ఏంటో వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ పాల గ్లాస్కు ఒక నీతి పాఠాన్ని, ఒక మంచి పాఠాన్ని, ఆయన మరి మంచి సందేశాన్ని ఆధ్యాత్మికంగా అది కలిపి అందించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటి మీద ఏం చేయాలంట, శ్రద్ధ అనేది పెట్టాలి.